డిఎస్సి 2003లో ఎవరైతే ఉద్యోగాలు పొందాడో ఉపాధ్యాయులు ఉద్యోగులు వారంతా కూడా విజయవాడ వేదిక అలంకార్ సెంటర్లో మహా ధర్నా చేపట్టారు. అసలు ఇంత స్థాయిలో ధర్నా చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి, వారి డిమాండ్లు ఏంటి అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ ధర్నా చౌక్లో 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన వేలాది మంది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాకి మేము అందరం కూడా ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, అన్ని ఉపాధ్యాయ సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాయి. ఈ ధర్నాకి ప్రధాన కారణం 2003 డిఎస్సి ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులు 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమించడం వలన వాళ్ళు సిపిఎస్ పరిధిలోకి వచ్చారు. అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్. వాస్తవంగా అది వాళ్ళ తప్పు కాదు. న్యాయంగా వాళ్ళు ఓపీఎస్ పరిధిలో ఉండాలి. వాళ్ళకు ఓపీఎస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57 విడుదల చేసింది. అది విడుదల చేసి దాదాపు 2 సంవత్సరాలు గడిచిపోయింది. 15 రాష్ట్ర ప్రభుత్వాలు మెమో నెంబర్ 57ను అమలు చేసినాయి. తమాషా ఏంటంటే ఈ రాష్ట్రంలో కూడా 3 ఐఏఎస్ అధికారులకి ఓపీఎస్ను అమలు చేశారు. కానీ 2003 ద్వారా ఎంపికైన 7,000 మంది ఉపాధ్యాయులు, 2,000 మంది పోలీసులు, 1,500 మంది ఇతర శాఖ ఉద్యోగులు, మొత్తం 10,500 మంది కూడా న్యాయమైన డిమాండ్, ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. వాళ్ళని సిపిఎస్ రద్దు చేసి వాళ్ళకి వెంటనే ఓపీఎస్ పరిధిలోకి తేవాలని మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ద్వారా ఈ ధర్నా వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని, వాళ్ళ యొక్క ఆవేదనని తెలియజేస్తూ ఉంది. బహుశా కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇదే అతిపెద్ద ధర్నా. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీని మీద వెంటనే నిర్ణయం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఫర్దర్గా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళనకు వెళ్తామని కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. వెంటనే వీళ్ళని ఓపీఎస్ పరిధిలోకి రావాలి, మెమో నెంబర్ 57 అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. గోపిమూర్తి, పీడిఎఫ్ ఎమ్మెల్సీ. ఈ రోజున 2003 డిఎస్సి ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రం విజయవాడలో పెద్ద ఎత్తున మమ్మల్ని ఓపీఎస్లోకి మార్చాలని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ ధర్నాకి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఆల్రెడీ మొన్న ఫిబ్రవరి, మార్చి నెలలో జరిగినటువంటి శాసన మండలి సమావేశాల్లో వీళ్ళకి ఓపీఎస్ను అమలు చేయాలని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రోజున మెమో నెంబర్ 57 సారాంశం 2004కి ముందు నోటిఫై అయ్యి ప్రక్రియ పూర్తయి అనివార్య కారణాల వల్ల 2004 తర్వాత నియామకం పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకి పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ 57ని తీసుకురావటం, దానికి అనుగుణంగా 15 రాష్ట్రాల్లో ఈ యొక్క ఓపీఎస్ని అమలు చేయడం కూడా జరిగింది. ఈ రోజున మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెప్తా ఉన్నారు మాది డబుల్ ఇంజిన్ సర్కారు అని చెప్తా ఉన్నారు. పైన కూటమి ప్రభుత్వం, కింద కూటమి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. అందుకని చెప్పి రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా చెప్పేది ఏంటంటే, పైన ఇచ్చినటువంటి ఇంజిన్ మెమో నెంబర్ 57ని కింద ఇంజిన్ ఎందుకు అమలు చేయదని చెప్పి సూటిగా ప్రశ్న చేస్తా ఉన్నాం. ఈ ఉద్యమానికి చూసైన కూటమి ప్రభుత్వం వెంటనే 57ని అమలు చేయాలా, లేనటువంటి పక్షంలో సెప్టెంబర్ నెలలో జరిగే శాసన మండలి సమావేశాల్లో 57 అమలు కోసం, వాళ్ళకి ఓపీఎస్ అమలు కోసం శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీస్తానని చెప్పి కూడా పీడిఎఫ్గా చెప్తా ఉన్నాను. అంతేకాదు ఈ 2003 డిఎస్సి ఫోరం వాళ్ళు చేసే ప్రతి పోరాటానికి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా అన్ని పోరాటాల్లో ప్రత్యక్షంగానే పాల్గొంటూ వీళ్ళ యొక్క సమస్యల్ని ప్రభుత్వం వైపుకి తీవ్రతను తీసుకెళ్లి ఈ యొక్క 57 అమలు కోసం ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్ వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి వాళ్ళకి ఏదైతే ఓపీఎస్ కోసం 57 జీవోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దీన్ని తక్షణం అమలు చేయాలనేటువంటి ఏకైక ఎజెండాతోటి ఈరోజు 2003 డిఎస్సి ద్వారా అపాయింట్ అయినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు ఈరోజు ధర్నా చౌక్ వద్ద పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంపూర్ణమైన మద్దతును ప్రకటించడంతో పాటు ప్రత్యక్షంగా కూడా ఆందోళనలో పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. 57 మెమోని ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మిగిలిన రాష్ట్రాల్లో అమలు చేస్తే మన రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు 2003లో కూడా వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఖచ్చితంగా ముందుగానే వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వాలి, తర్వాత మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వాలని నిలబడిన ఏకైక సంఘంగా కూడా 2003లో యూటీఎఫ్ఏ ఉందనేటువంటి
అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇచ్చినటువంటి మొట్టమొదటి మెమోరాండం 2003 డిఎస్సి ఉపాధ్యాయులందరికీ కూడా పాత పెన్షన్లోకి అమలు చేయాలని చెప్పి ఇచ్చాం. ఫైనాన్స్ వాళ్ళందరికీ కూడా సర్క్యులేట్ చేశారు, కానీ వివరాలు రాలేదని చెప్తా ఉన్నారు. ఇది సరికాదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మీకు కావాల్సిన సమాచారాన్ని ఆగమేఘాల మీద తెప్పించుకుంటా ఉన్నారు, కానీ ఈరోజు మా ఉపాధ్యాయులకి సంబంధించిన సమాచారాన్ని తెప్పించుకోవడం కోసం సమాచారం రాలేదనే సాకును మాత్రం అంగీకరించాం. ఖచ్చితంగా 2003 డిఎస్సి కానీ మిగిలిన పోలీస్ డిపార్ట్మెంట్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో అపాయింట్ అయిన వాళ్ళందరికీ ఓపీఎస్ ఇవ్వాల్సిందే. 57 మెమోని అమలు చేయాల్సిందే. ఇలా చేయకపోతే ఈ పోరాటాన్ని యూటీఎఫ్ మిగిలిన ఉపాధ్యాయ సంఘాలతో కలిపి ఖచ్చితంగా దీర్ఘకాలం తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి వెళ్ళనీయకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్ని అమలు చేయాలని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నాగరాజు, స్టేట్ కన్వీనర్, డిఎస్సి 2003 ఫోరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని 2004 సంవత్సరంలో తీసుకొస్తే విత్ ఇన్ 6 months ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 6 నెలల్లో దాన్ని ఇక్కడ సిపిఎస్ పేరుతో అమలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2017లో సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఎక్స్టెండ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విత్ ఇన్ 6 monthsలో ఇక్కడ కూడా ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2017లో డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీని సిపిఎస్ ఎంప్లాయీస్కి ఇస్తే అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ కూడా 6 నెలల కాలంలోనే గ్రాట్యుటీని ఇవ్వడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 17న మెమో నెంబర్ 50ని విడుదల చేస్తే ఇప్పటికి 66 నెలలు అయ్యింది. 2 ముఖ్యమంత్రులు వచ్చారు, 2 ప్రభుత్వాలు మారిపోయాయి. కానీ ఈ 66 నెలల కాలంలో మా యొక్క మెమో 57 ఎందుకు అమలు చేయలేదని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లకు సంబంధించి ఏదైనా బర్నింగ్ ఇష్యూ ఉంది అంటే మాత్రం అది ఖచ్చితంగా మెమో 57 అని మేము బల్లగుద్ది చెప్పగలం. ఈరోజు మేము అడుగుతున్నాము, పిఆర్సీ పెండింగ్ పెట్టి 24 నెలల కాలం అయింది, డిఎల్ పెండింగ్ పెట్టి 18 నెలల కాలం అయింది, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ పెండింగ్ పెట్టి 36 నెలల కాలం అయింది. కానీ మా మెమో 57ని పెండింగ్ పెట్టి 66 నెలల కాలం గడిచిపోయింది. కాబట్టి ఈరోజు అన్ని జేఏసీలు కూడా ముందుగా మా యొక్క డిమాండ్ పరిష్కరించేందుకు ప్రభుత్వం దగ్గరకు పోవాల్సిన అవసరము ఉందని చెప్పేసి మేము చెప్తున్నాము. 2020 ఎక్కడ, 2025 ఎక్కడ ఒకసారి ఆలోచించండి. ఈరోజు 2020లో బడ్జెట్ 2,20,000 కోట్లు ఉంటే ఇప్పుడు 3,30,000 కోట్లు ఉంది. ఆ రోజు రాష్ట్ర జీడిపి 8 లక్షలు 9 లక్షల కోట్లు ఉంటే ఈరోజు జీడిపి 18 లక్షల కోట్లు ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో అడగకుండానే 60 సంవత్సరాల వయసుని 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసు పెంచారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక పిఆర్సీ వచ్చింది, మరో పిఆర్సీ పోయింది, మరొక పిఆర్సీ కూడా రాబోతుంది. మరి ఒక 2 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నారు. ఎంతో లక్షలాది మందికి ఉపయోగపడే పనులు చేసినటువంటి ఈ ప్రభుత్వాలు ఒక 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఒక చిన్న మెమోని ఎందుకు అమలు చేయడం లేదని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాము. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్పందించాలి. మా నాన్నగారు ఒక పోలీస్ కానిస్టేబుల్, పెన్షన్ విలువ నాకు తెలుసు అన్నందుకు వారికి ఒక సదావకాశం కేంద్రం ఇచ్చింది, మెమో 57ను వారి చేతికి ఇచ్చింది. కాబట్టి ఆ అవకాశాన్ని వారు వినియోగించుకోవాలి. లోకేష్ గారు ట్విట్టర్లో ట్వీటారు, సార్ మీరేమన్నారంటే ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరిస్తామంటున్నారు. చర్చల ద్వారా పరిష్కరించడానికి ఇది పిఆర్సీ కాదు, ఐఆర్ కాదు, డిఎల్ కాదు సార్. కేంద్రం ఇచ్చింది తూచా తప్పుకొని ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందని కోర్టులు చెప్తున్నాయి. దాన్ని మీరు అమలు చేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పటికే 14 నెలల కాలం గడిచిపోయింది సార్. మీరు ఖచ్చితంగా మాకు ఓపీఎస్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. మోపిదేవి శివశంకర్రావు, డిఎస్సి 2003 టీచర్స్ ఫోరం రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు వేలాదిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్ పెన్షనర్లు ధర్నా శిబిరానికి తరలి వచ్చారంటే ఒక్కటే ఒక కారణం, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా డిఎస్సి 2003 ఉపాధ్యాయులు 7,000 మందికి, పోలీస్ కానిస్టేబుల్ 1,800 మందికి, వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి 2,000 మంది ఉద్యోగులకి, మొత్తం 11,000 మందికి పాత పెన్షన్ ఇవ్వటం అనేది చట్టబద్ధమైన అంశం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని దుర్మార్గంగా, అన్యాయంగా సిపిఎస్ విధానంలో పెట్టి దాదాపుగా 18 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, దీన్ని వెంటనే పరిష్కరించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా రాని అవకాశం మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది. 2003 సంవత్సరంలో మా నోటిఫికేషన్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, మరలా 20 సంవత్సరాలు తిరిగిన తర్వాత కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి అప్పటి నుంచి పరిష్కారం కానటువంటి సమస్యని పరిష్కరించే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావటం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి 11,000 మంది అర్హులైనటువంటి వాళ్ళందరికీ పాత పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఏకైక డిమాండ్తో ఈరోజు మీరు ఈ ధర్నా శిబిరాన్ని చూడొచ్చు. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్దగా స్పందన వచ్చినటువంటి వారు లేరు.
ఇది అనేకమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకముందే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సెంట్రల్ మెమో అనేది 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత 6 సంవత్సరములుగా ఈ రాష్ట్రంలోని 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నాము. ఈరోజు మన రాష్ట్రంలో సెంట్రల్ మెమో అమలు చేయడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి చెప్పండి. ఒకవైపు మీరు చెప్తున్నారు డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. ఆ రోజు పైన డబుల్ ఇంజన్ సర్కార్ చేసిన నిర్ణయాన్ని అమలు చేయడానికి మీకున్న ఆటంకాలు ఏంటి సార్? ఇంకోటి సార్, ఈరోజు సెంట్రల్ మెమో ఇంప్లిమెంట్ చేస్తే మొదటి లబ్ధిదారు రాష్ట్ర ప్రభుత్వమే సార్. ఇంతవరకు 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సిపిఎస్ ఫండ్ 3,000 కోట్లు ఉంది. తక్షణమే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్లోకి వస్తే అక్కడ ఉన్న అమౌంట్లో 50% అమౌంట్ మీది సార్ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. మిగతా 1,500 కోట్లు వచ్చేసి ఉద్యోగుల పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని కూడా ఇండైరెక్ట్గా వాడుకోవచ్చు. కాబట్టి మొదటి లబ్ధిదారు మీరే కాబట్టి ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి తక్షణమే ఓపీఎస్ అమలు చేసి 11,000 ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలలో వెలుగునివ్వవచ్చుగా కోరుచున్నాం సార్. ఎండి షకీలా బేగం 2003 డిఎస్సి. నేను కూడా ఒక ఉద్యోగస్తురాలిని. రోజు ఏ ప్రభుత్వం అయితే ఉద్యోగుల పెన్షన్స్ మీద ఒక రకమైన నిర్బంధించింది. ఇది 2003 డిఎస్సి మేము అభ్యర్థులం. కానీ 2004 ఆ సంవత్సరంలో మొదలైనా కూడా 2003లో మేము అప్లికేషన్స్ పెట్టుకున్నాం. 2004లో ఎగ్జామ్స్ రాసాం. కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది చాలా జాప్యం చేశారు. మా 2003 డిఎస్సి ఎవరైతే అభ్యర్థులు ఈ ఉద్యోగాలను సాధించారో ప్రభుత్వాలు కొంతమంది కార్పొరేట్ల కోసం వాళ్ళని పెట్టి పోషించడానికి ఒక డేగ కన్ను వేసిన మొట్టమొదటి బాధ్యతలు 2003 డిఎస్సి వాళ్ళు. మా సంఖ్య పెరగదు కానీ మా సంఖ్య తరుగుతూ వచ్చింది. మాతో పాటు రిక్రూట్ అయిన అనేక మంది ఉద్యోగస్తులు కొంతమంది ఆరోగ్యరీత్యా కొంతమంది చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు వాళ్లకు కనీసం కుటుంబ పోషణ కూడా లభించే పెన్షన్ వాళ్ళకి లభించడం లేదు కావాల్సిన. ఇలాంటి సందర్భంలో 2003 డిఎస్సి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11,000 మంది ఉన్నాము. మేమందరము సంఘాలకు అతీతంగా అనేక రకాల సంఘాల్లో మేము కార్యకర్తలుగా బాధ్యులుగా ఉన్నాము. కానీ ఒక ఫోరంని ఏర్పాటు చేసుకొని 2003 డిఎస్సి ఫోరంగా మేము ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాము. రాష్ట్రంలోని అనేక రకాల సంఘాలు అనేక రకాల పార్టీలకు అతీతంగా ఉన్న నాయకులు మా ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఇంప్లిమెంటేషన్ ఇచ్చింది. మేము 57 కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ కోర్టు ద్వారా కూడా అక్కడ పోరాటం చేసి అక్కడ ఉద్యోగస్తులు సాధించుకున్నారు. కానీ గత ప్రభుత్వం ప్రతిపక్ష ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు జాప్యం చేస్తుందో మాకు అర్థం కావడం లేదు. ఇప్పటికైనా మా 11,000 మంది యొక్క అభ్యర్థులని గుర్తించి మాకు వెంటనే ఓపీఎస్ ఇంప్లిమెంట్ చేయాలి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. దీంతో ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. ఏదైతే 10% మా జీతాల్లో నుంచి కట్ అయిందో అంతే 10% ప్రభుత్వం కూడా అందులో పెట్టుబడి పెట్టుంది. ఆ అమౌంట్ కూడా ప్రభుత్వానికి తిరిగి వచ్చే పరిస్థితే కాబట్టి ప్రభుత్వానికి ప్రత్యేకంగా వచ్చే నష్టమేం లేదు. అందుకని 2003 డిఎస్సి ఫోరం ద్వారా 11,000 మంది మేమందరము మా కుటుంబాల సైతం మేమందరం ఇక్కడ వచ్చి ఉన్నాము. కాబట్టి మా అభ్యర్థనను వెంటనే విన్నవించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాకు ఓపీఎస్ అమలు చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. 2003 డిఎస్సి ఎస్ఏ ఇన్ ఫిజిక్స్ గుంటూరు జిల్లా. మేము 2003 డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు మేడం గారు చెప్పినట్లుగానే 1 సంవత్సరం నోటిఫికేషను, 1 సంవత్సరం ఎగ్జాము, 1 సంవత్సరం అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల అన్యాయంగా అక్రమంగా మేము సిపిఎస్లోకి నెట్టివేయబడ్డాము. కనుక మేము అడుగుతున్నటువంటి న్యాయబద్ధమైన ఎటువంటి ఆర్థిక భారము లేనటువంటి మా యొక్క ఓపీఎస్ని మన ప్రియతమ గౌరవ సీఎం గారు తప్పనిసరిగా ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం. న్యాయబద్ధమైన మా డిమాండ్ గొప్ప మనసుతో చూసి అన్యాయంగా అక్రమంగా ఉన్నటువంటి నెట్టివేయబడి సిపిఎస్ లో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. కనుక మమ్మలను ఓపీఎస్ లోకి మమ్మల్ని తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బంది ఎంత మాత్రమూ లేదు. మేము 57 మెమో ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడో దీనిని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే మన ఇండియాలో ఉన్న కొన్ని రాష్ట్రాలు కూడా తీసుకొచ్చాయి. అలాగే మన ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్లో భాగంగా ఇప్పుడు సగం రాష్ట్రంగా విడిపోయిన తెలంగాణ కూడా ఓపీఎస్ ఇవ్వడం జరిగింది. కనుక మాకు ఇచ్చి తీరవలసిందే ఏపీలో కూడా. అంత మాత్రమే కాకుండా 3 ఐఏఎస్ అధికారులకు కూడా వర్తింపజేశారు ఓపీఎస్ మాతో పాటు జాయిన్ అయినటువంటి వారు. అంటే అధికారాన్ని చూసి వారి యొక్క పోస్టులను బట్టి ఓపీఎస్ ఇస్తారా అని మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము ఇదే వేదికలో. కనుక మా న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ని అంగీకరించాలని, మమ్మల్ని ఎంత త్వరగా ఓపీఎస్లోకి తీసుకొస్తే
అంత మేలు జరుగుతుందని మేము కోరుకుంటూ సమావేదికను ఉద్దేశించి మేము డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు. ఈరోజు కేవలం ప్రభుత్వం చేసినటువంటి జాప్యం వల్ల, ప్రభుత్వం వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం వల్ల, ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం నుంచి సిపిఎస్ అనే ఒక కొత్త విధానం వస్తున్నప్పటికీ కూడా రాష్ట్రంలో అప్పటికే నోటిఫికేషన్ విడుదలయ్యి అప్పటికే ఉద్యోగం రాసి రిజల్ట్ వెయిట్ చేస్తున్నటువంటి వారికి ఏమాత్రం కన్సిడర్ చేయకుండా వారి యొక్క అపాయింట్మెంట్ జాప్యం చేయటం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో 2003 డిఎస్సిలో ఎగ్జామ్ రాసినటువంటి వారు ఈరోజు అనుకోకుండా వారు నెట్టివేయబడ్డారు ఈ యొక్క సిపిఎస్ విధానంలోకి, కేవలం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అని తెలియజేసుకుంటున్నాం. రెండవది, కేంద్రంలో ఇచ్చినటువంటి మెమో 57ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతున్నాం. అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇక్కడ ఉంది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తున్నారు. అక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క ఫెసిలిటీ ఇక్కడ ఎందుకు అని చెప్పేసి కోరుతున్నాం, అడుగుతూ ఉన్నాం. రెండవది, ఎవరైతే ఈ యొక్క 2003 డిఎస్సీలు ఉన్నారో వారి యొక్క బెనిఫిట్స్ అన్నీ ఎవరు ఏది ఫైనాన్షియల్గా ఎలా సర్దుబాటు చేయాలో మెమో 57లో ఎంతో వివరంగా చెప్పున్నాయి. దానికి టెక్నికల్గా వచ్చే సమస్యలు కూడా ఏమీ లేవు. సిపిఎస్ను ఒకవేళ రద్దు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా సరే అడ్డంకి చెబుతుందేమో కానీ ఈ యొక్క మెమో 57ని రద్దు చేయడం, మెమో 57ని అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం వారే ఇచ్చారు కనుక మెమోని ఎటువంటి ఆటంకం కల్పించదు. కాబట్టి దానిని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? ప్రపంచంలో, రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఏ కొత్త మార్పు జరిగినా నేనే తీసుకొచ్చాననేటటువంటి మన ముఖ్యమంత్రి గారు అటు టెక్నాలజీ రంగంలోనూ ఇటు టెలికాం రంగంలోనూ ఎంతో ముందుండేటటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇందులో కూడా ముందుండాలి కదా. ఈ యొక్క మెమో 57ని మన రాష్ట్రంలో అమలు చేసి ఈ యొక్క 11,000 మందికి న్యాయం చేయాలి కదా. ఈ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు అని మేము కోరుతున్నాం. గత ప్రభుత్వంలో హామీ ఇచ్చి చేయలేకపోతే ఈ యొక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయంలో మేము ఒక 11 మాకు అవకాశం ఇస్తే 12 నెలల్లోనే, ఒక సంవత్సరంలోనే ఈ యొక్క పరిష్కారం ఈ యొక్క సమస్యకు చూపిస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి కూడా ఏమాత్రం పరిష్కారం లేకుండా కేవలం ఒక సమస్యగా మిగిల్చి ఇవాళ ఉపాధ్యాయులు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారని, దీన్ని వెంటనే మీరు పరిష్కరించి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మేము 2003 డిఎస్సి సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులము. మాకు 2003లో డిఎస్సి ఇచ్చేటప్పుడు పాత పెన్షన్ విధానం ఉండేది. కానీ మా నియామకాలు లేట్ అవడం వల్ల మేము సిపిఎస్లో రావడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం 57 మెమో ప్రకారం 2003లో ఎవరైతే డిఎస్సిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కొన్ని కారణాల వల్ల అపాయింట్మెంట్ లేట్ అయిన కారణంగా వాళ్ళకి పాత పెన్షన్ విధానం అమలు చేయడం అనేది తగు న్యాయమని 57 మెమో ఇవ్వడం జరిగింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి మాకు న్యాయం చేయవలసిందిగా ఈరోజు విజయవాడలో మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి కూడా సుమారు 4,000 మంది ఉపాధ్యాయుని ఉద్యోగులతో ఈరోజు ధర్నా చేపట్టాం. ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా దీన్ని ఆలోచించి మా న్యాయమైన డిమాండ్ని తక్షణమే పరిష్కరించి మాకు ఓపీఎస్ని పునరుద్ధరించి మా కుటుంబాల్లో ఆనందం నింపుతారని కోరుకుంటున్నాం. కృష్ణయ్య, పిఆర్టీయూ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు 2003 ఉపాధ్యాయ ఫోరం తలపెట్టిన కార్యక్రమానికి పిఆర్టీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో హాజరు కావడం జరిగింది. మరి ఇవాళ వేలాది మంది ఉపాధ్యాయులు వివిధ జిల్లాల నుంచి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ కావాలని చెప్పి నిర్ణయించుకుని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా మేము గమనించింది ఒకటే, మరి ఇవాళ గత ప్రభుత్వం 2003 సంబంధించిన ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలుపరచకుండా చాలా నిర్లక్ష్యం వహించింది. గతంలో 57 మెమోను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి దీని మెమో ప్రకారము చాలా రాష్ట్రాలు, దాదాపు 16 రాష్ట్రాల్లో 57 ప్రకారము ఓపీఎస్ విధానాన్ని అమలు పరిచారు. మరి మన రాష్ట్రంలో ఇంతవరకు అమలు పరచడం లేదు. మరి 2003లో సెలెక్ట్ కాబడిన ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఆ రోజు సెలెక్ట్ కావడం జరిగింది. మరి తర్వాత 2004 సెప్టెంబర్ 1 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సిపిఎస్ విధానాన్ని అమలులోకి తేవడం జరిగింది. తర్వాత 2005లో వీరి నియామకం జరిగినందువల్ల వీరందరూ సిపిఎస్ పరిధికి వస్తారని చెప్పి ఆ రోజు భావించినప్పటికీ కూడా
తదుపరి కొన్ని పోరాటాల వలన చివరికి కేంద్ర ప్రభుత్వం 57 మెమోను ఇవ్వడం జరిగింది. మరి అదే మెమో పైన గత నెలలో తెలంగాణ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది 2003 ఉపాధ్యాయులకు అనుకూలంగా. మరి ఇన్ని కోర్టులు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన మెమోను ఇంతవరకు మన రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం వహించడం చాలా దారుణమని చెప్తున్నాము. దీనివల్ల ఎలాంటి ఆర్థిక భారం ప్రభుత్వం పైన పడదు. మరి ఏదైనా పెన్షన్ అనేది ఉద్యోగ ఉపాధ్యాయుల ప్రాథమిక హక్కు. దీన్ని కించపరచడం, దీన్ని తొలగించడం దారుణము. ఇప్పటికే ఈ వేదిక నుంచి ఒకటే చెప్తున్నాము, ఈరోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. గత 12 మాసాలుగా ప్రభుత్వం ఉంది. మరి ఇంతవరకు కూడా మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పిఆర్టీ ఎమ్మెల్సీ గాదా శ్రీనివాస్ కలిసి కూడా మేము ప్రాతినిధ్యం జరిగింది. మరి ఎన్ని చేసినా కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు తప్ప కాలయాపన జరుగుతూ ఉంది. దీనికి తుదిరి ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఇప్పుడే చెబుతున్నాము, ఖచ్చితంగా 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలి. అందుకు సంబంధించి అన్ని పోరాటాలకు మేము సిద్ధంగా ఉన్నాము. ఈ విషయంలో వెనుకడు వేసేయలేదు, తగ్గేది లేదని చెప్పి ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరిస్తున్నాం. డిఎస్సి 2003లో ఎవరైతే ఉద్యోగాలు పొందారో ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ కూడా పాత పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన 57 మెమోను కూడా అమలు చేయాలని ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన సందర్భాలు ఉన్నాయని అయితే వారు చెప్తున్నారు. ఇదే సందర్భంలో 3 ఐఏఎస్ అధికారులు కూడా ఏదైతే 2003లో నియామకాలు పొందారో వారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తున్నారని, తమకు మాత్రం సిపిఎస్ ఏదైతే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉందో అది అమలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వ విధానాలు మార్చుకొని ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్, విజయవాడ నుంచి.